friends, how are you? Good morning. Today I am going to Tutrai. అంటే గోరంట్ల దగ్గర గంగంపల్లికి ముందర వెళ్ళి గోపవరంపల్లి ముందరికి వెళ్తే 15 కిలోమీటర్ దూరంలో Tutrai వస్తుంది. చూడండి ఇక్కడ పైన. ఇది ఏమంటే ప్రత్యేకం ఏమంటే పురాణ కాలం నుంచి ఇక్కడ ఒక Tutrai అనేది ఒక నాగల రూపంలో కలిగి ఉంది కాబట్టి ఇవాళ మేము ఇక్కడ పూజ చేసుకోవడానికి బాగేపల్లి నుంచి ఇక్కడ వచ్చినాం కాబట్టి అటు కచ్చి చూడండి దారి ఇది వెళ్ళే దారి ఇది 1/2 కిలోమీటర్ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అంటే 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈటింగ్ నడుచుకొని వెళ్ళాలి, గాడీలు వెళ్ళే ఆస్కారం లేదు కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం. అది కట్ చేయమని చూడండి. ఇంకా మా ఫ్యామిలీతో వచ్చినామన్నమాట ఈరోజు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్. మరి ఆ Tutrai దగ్గరికి వెళ్ళే దారికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక మేము మరి అక్కడి నుంచి మళ్ళీ వీడియో తీస్తాం. చూడండి దారి ఇది. చూడండి వెళ్ళే దారి ఇదే. ఎంత ఫ్రెండ్స్ ఇదే చూడండి దారి. వీళ్ళు గాడీలు వచ్చేసి నాకు నడిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు. చూడండి వీళ్ళు దయ్యాలు ఇద్దరు. చూడండి ఇక్కడే ఇంకా చెప్పులు, పాత బట్టలు. ఇంకా కొద్దిగా లోపలికి అనుకుంటాను, ఇక్కడైతే కాదు ఇంకొంచెం లోపలికి ఉంది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది. నేనైతే నడుచుకొని వచ్చాను ఫ్రెండ్, నడిచకైతే కాలేదు. అయితే దారి ఉంది, గాడి ఆరాంగా వస్తుంది. బాగా డ్రైవింగ్ ఉండేవాళ్ళు రావాలట, 2 వీలర్. ఇక్కడైతే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, అస్సలకి మానవుడు అనేవాడే లేడు. చూడండి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. చూడండి ఇదే చూడండి ప్లేస్కి అయితే వచ్చేసాము. అక్కడ ఉంది, అట్లా పోయి చూపిపో, నేను అవన్నీ వస్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడికైతే వచ్చేస్తాం. మరి చూడండి ఇక్కడ పాత బట్టలు, చెప్పులు అన్నీ వదిలేసారు ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, అదో Tutrai అన్నమాట ఇది. చూడండి చూసారు కదా ఫ్రెండ్స్. మరి చూడండి ఎలా ఉన్నది ఇక్కడ నాగశేషం. మరి చూడండి దేవుడు వీరభద్రస్వామి. అదేవిధంగా అరుణాచలంలో మోక్షదారం అనేది ఏ విధంగా ఉంటుందో ఆ తరా ఉన్నది. చూడండి ఇక్కడ చూశారు కదా. ఇది 2వ మోక్షదారం అన్నమాట. చూడండి చూశారు కదా మరి ఎలా ఉన్నదో. మీరు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ చూస్తే మరి మీకున్న కష్ట నష్టాలన్నీ తొలగిపోతాయి. చూశారు కదా ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్. చూడండి ప్రదేశం ఎవరు ఉండరు ఇక్కడ. చూశారు కదా. చూసారా Tutrai మరి ఎంత ఉన్నదో హోల్ ఇక్కడ. చూడు మమ్మీ. చూడండి ఇక్కడ వీరభద్ర స్వామి ఉన్నాడు. అమ్మవారు
అమ్మవారి ఇక్కడ స్వామివారి నేత్రములు చూడండి. ఇందులో 3 సార్లు దూరాలి. గాలి సంబంధం ఉండేవాళ్ళు, ఏమైనా నిద్రలో పిల్లలు కలవరించుకునే వాళ్ళు, ఏమన్నా భయము దిగులుగా ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఇందులో దూరితే మంచిది జరుగుతుంది అని అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ తూటాయిలో దూరితే మీకు మంచి జరుగుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు అందులోకి దూరడానికి వెళ్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏమంటే ఇవాళ మా మ్యారేజ్ డే కాబట్టి తను కోరినది ఇక్కడ తీసుకోవాలని, అందుకే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి మరి అందులో దూరుతారు చూడండి. చూశారు కదా ఎలా ఉన్నదో చూడండి. చూడండి ఫ్రెండ్స్, రారా చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చూడండి. చూశారు కదా చూడండి చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా భయం అయింది. నేను దూరలేను అని చాలా ఈజీగా వెళ్ళిపోయినాను. చూడండి చూశారు కదా ఫ్రెండ్స్. ఇలా అడ్డం తిరగాలి, లేకుంటే కట్టు నొప్పిస్తుంది. చూడండి చూడండి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అందరూ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇది గొప్ప విశేషం కాబట్టి ప్రతి ఒక్కరు రావచ్చు ఇక్కడ. చూశారు కదా ఫ్రెండ్స్. నేను 80 కేజీలు ఉన్నా ఫ్రెండ్స్. నేనైతే దూరేసిన. నేనైతే 90. 3 టైం హోగా. ఇప్పుడు మా హస్బెండ్ దూరుతారు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా హస్బెండ్ వస్తున్నారు. బాబు ఫోన్ అన్నీ తీసి పైన పెట్టే. ఓకే ఇప్పుడు మా మా హస్బెండ్ పాప దూరుతారో లేరో 90 చూడండి కేజీస్. వావ్ ఫ్రెండ్స్, ఈజీగా వచ్చేసారు. నేనన్నా కొంచెం కష్టపడ్డాను. సైడ్కి మళ్ళీ ఇట్లా మళ్ళుకుంటే. చూసారా ఫ్రెండ్స్, మా అప్ప ఈజీగా వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2వ టైం దూరుతుంటారు. ఇట్లా తిరుగు, రైట్కి ఫుల్ రైట్కి, ఇట్లా ముందరికి ఇట్లా ఇట్లా ఫుల్ తిరుగు నాన్న, ఫుల్ తిరుగు నాన్న. ఇట్లా రైట్కి తిరుగు నాన్న, రైట్కి తిరుగు. అయ్యలేదు, స్ట్రైట్గా వచ్చి ఆ పర్స్ అవన్నీ తీసేస్తే అంత బాధ ఉండదు. లాస్ట్ టైం పర్స్ తీసేనమ్మా. లాస్ట్ టైం ఫ్రెండ్స్ దూరుతుంటారు. చూడండి, ఇంకా మాతో పాటు ఇంకా ఇద్దరు వచ్చారు గాడికి, ఎవరు తెలీదు.
వాళ్ళు రాయి చూసాక వచ్చారనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, మా అప్ప మూడో టైం దూరుతుండరు. ఓకే డన్. చూడండి ఫ్రెండ్స్, మూడో టైం అయిపోయింది. ఈజీ ఉందా బాబు? చూడడానికి బాగానే ఉంది మరి. ప్రతి ఒక్కరు